మనకు జూన్ 6వ తేదీన గురువారంతో అమావాస్య రానుంది. కాబట్టి అమావాస్య అనేది గురువారంతో కలిసి రావడం అనేది చాలా శక్తివంతమైన అమావాస్యగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే అమావాస్య రోజున ఇలా పూజించినట్లయితే ఎంతటి కటిక పేదవాడైనా కోటీశ్వరుడుగా మారిపోతాడు. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు. కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చెయ్యాలి. లేకుంటే కనీసం నీరు అయినా వదలాలి. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకొని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు పెట్టాలి. ఇలా ఉంచడం వల్ల అమావాస్య రోజు కాకుల రూపంలో కూడా పితృదేవతలు మన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకం. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా పితృదేవతలకు పిండలు పెడితే వారు సంతోషిస్తారు. మన హిందూ సాంప్రదాయాల చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి అనే 2 తిథులు కీలకమైనవి. పౌర్ణమి శుభ సూచకంగా, అమావాస్యను అశుభ సూచకంగా చెప్తూ ఉంటారు. మరికొందరు మాత్రం అమావాస్య రోజునే మంచి రోజుగా భావిస్తారు. కుటుంబానికి చెందిన పూర్వీకులు ఎవరైతే మరణించారో వారి ఆత్మలను స్మరించుకోవడానికి, వారిని పూజించటానికి అమావాస్య సరైన సమయంగా పరిగణిస్తారు. చంద్రకాంతి లేని రోజు సూర్యరశ్మి వారికి చేరుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ రోజున మరణించిన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ పిల్లలను, వారసులను సందర్శించుకుంటారని నమ్ముతూ ఉంటారు. అమావాస్యలో ప్రతిదీ విపరీతంగా భావిస్తూ ఉంటారు. మానసికంగా అసమతుల్యంతో ఉంటే అమావాస్య రోజు మరింత అసమతుల్యంతో అనుభవిస్తారు. ఈ రోజున చంద్రుని గురుత్వాకర్షణని శక్తి అన్నిటిని పైకి లాగుతుంది. చంద్రుడిపై ఉండే అయస్కాంతం శక్తి భూమిపై ఉండే సమస్త జీవరాశిని నియంత్రణలో ఉంచుతుంది. ఆ అయస్కాంత శక్తి మన మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మానవ భావోద్వేగాల లక్షణాలు ఈరోజు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. తలలో అధిక రక్త ప్రవాహం, శరీరంలో అధిక శక్తి ప్రవాహం ఈ ప్రభావానికి దారి తీస్తుంది. ఈ ప్రభావం వల్లే అమావాస్య రోజు రాత్రి అన్ని భావోద్వేగాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొందరు వ్యక్తులు నియంత్రణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమావాస్య రోజు అతీంద్రియ శక్తులు తిరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే అమావాస్య రోజున క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అమావాస్యను కీడుగా భావిస్తారు. అమావాస్య రోజు కొత్త బట్టలు కట్టుకోవడం కానీ కొనుక్కోవడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా క్షవరం చేయించుకోవడం, గోర్లు కత్తించుకోవడం చేయకూడదు. అమావాస్య రోజున చాలామంది దుర్గామాత, నరసింహస్వామి, హనుమంతుడు, శని దేవతలను పూజిస్తారు. దుష్ట శక్తులు, ఇతర సమస్యల నుండి బయటపడడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమావాస్య రోజులో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరాదు. కొందరు వ్యక్తులు ఈరోజు అశుభాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణం కూడా చేయరు. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీరు పూజించినట్లయితే ఎంతటి కటిక పేదవాడైనా కోటీశ్వరుడుగా మారిపోతాడు. కాబట్టి తప్పనిసరిగా అమావాస్య రోజున ఇలా పూజించి చూడండి. అమావాస్య రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి. తెల్లవారుజామున అంటే 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో దీపారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే భూమిపై దేవతలు తిరుగుతూ ఉంటారు.
కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం 9 గంటల లోపైన పూజ పూర్తి చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు మీకు కలుగుతాయి. ఎట్టి పరిస్థితులను ఆవు నెయ్యితో దీపారాధన చేయకూడదు. అమావాస్య రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. అమావాస్య రోజున ఇంటి ఈశాన్యం మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం అనేది ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే అమావాస్య రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించాలి. అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అయితే అమావాస్య రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు ఇలా పూజ చేసి చూడండి. ఈ దరిద్రమంతా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి మీరు అమావాస్య రోజున దీపం వెలిగించేటప్పుడు నువ్వుల నూనె దీపంలో 2 వత్తులను వేసి దానిలో 5 కుంకుమ రేకులను వేసి 2 లవంగాలను వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని మీరు ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకున్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోవడమే కాకుండా మీరు ఎంతటి కటిక పేదవాడైనా కోటీశ్వరుడుగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలు, సమస్యలన్నీ విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి మీరు ఇల్లు తుడిచే నీటిలో ఖచ్చితంగా రాళ్ళ ఉప్పును వేసి అమావాస్య రోజున తుడిచినట్లుంటే మీ ఇంట్లో నుండి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి అమావాస్య రోజున ఇలా చేసి చూడండి. తప్పకుండా మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీరు ధనవంతులుగా మారిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.